ముందుగా మన ప్రేక్షక దేవుళ్ళందరికీ అంటే మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే 2 రోజులుగా గరికపాటి గారి గురించి చేసిన వీడియోల్లో మీరందరూ కూడా ఎంతోమంది ఎన్నో కామెంట్లు పెట్టారు. కామెంట్ అనగానే ఏదో సింపుల్గా వచ్చేసి ఏదో ఒకటి చిన్న పదం పెట్టేసి వెళ్ళిపోలేదు. పెద్దగా టైప్ చేసి పెట్టారు. అవి చదవడానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టింది. కానీ మీరంత ఓపికగా అంత పెద్ద కామెంట్లు పెట్టారని అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఇందులో బ్యాడ్ కామెంట్లు ఎంతమంది పెట్టారు, మరి మంచి కామెంట్లు ఎంతమంది పెట్టారు అనే విషయానికి వస్తే అందరూ కూడా మంచి కామెంట్లే పెట్టారు. కొంతమంది మాత్రం గరికపాటి గారి గురించి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళకు కూడా నేను రిప్లై ఏమని ఇచ్చానంటే, మీ అభిప్రాయం మీరు చెప్పారు, చాలా సంతోషం, ధన్యవాదాలని ఇలా రిప్లై కూడా ఇచ్చాను. ఎందుకంటే అందరికీ నచ్చాలని ఏమీ లేదు. అయితే ఈ రోజున ఆయన గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు అయినా సరే ఈ వయసులో ఆయన అంత ఓపికగా ఒక స్టేజ్ పైన కూర్చుని ఇంత మంచి విషయాలు గంటలు తరబడి మనకు ప్రసంగాలను అందిస్తున్నారు అని అంటే ముందు ఆ విషయానికి ఆయనకి జోహార్లనే చెప్పాలి. ఈ రోజుల్లో ఆ వయసు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఓపికగా ఉన్నారండి. ఇప్పుడు ఉద్యోగస్తులు 60 ఏళ్ళకే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మళ్ళీ ఇంకా ఓపికగా ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఇంకా చేయలేములే, బీపీలు షుగర్లు ఉన్నాయి, ఇంకా నాకు ఓపిక లేదని ఇంట్లో రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మహా చెప్తే ఆయన ఇంకొక 10 ఏళ్ళు భగవంతుడి దయ వల్ల ఆయన ఓపికగా ఉండి మనకి ఇంత మంచి విషయాలు చెప్తే ఇంకో 10 ఏళ్ళు చెప్తారేమో. తర్వాత మనకి ఎవరు ఉంటారండి చెప్పేవాళ్ళు? ఈ విషయాన్ని ఎవరన్నా గమనిస్తున్నారా? ఓని ఈ రోజున ఏదో ఒక చిన్న మాట మాట్లాడారని కాకుల్లాగా పొడి చేస్తున్నారే. అయ్యో ఇంత పెద్ద మనిషి ఈ వయసులో ఇన్ని ఊర్లు తిరుగుతూ ఇంత మంచి విషయాలు మనకు చెప్తున్నారు ఇంత ఓపికగానంటే మనం ఎంత అదృష్టవంతులు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనిషి ఉన్నంతసేపునేమో కాకుల్లా పొడుస్తారు, మనిషి లేనప్పుడు మాత్రం అయ్యో ఆయన ఉంటే బాగుండేదే, ఆయన ఉన్నప్పుడు ఇలా చెప్పేవారే అని ముసలి కన్నీళ్లు కారుస్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మైనా మన నాన్నైనా బతికున్నంతసేపు కూడా నానా అడ్డమైన మాటలు తిట్టేస్తూ ఉంటాం, తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పాడేస్తాం. అనారోగ్య సమస్యలు వస్తే నేను చూపించిన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని వదిలేసే కొడుకులు కూడా ఈ రోజున ఉన్నారు. వాళ్ళు పోయిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టి దిన కార్యక్రమాలు చేసేసి ఊరందరికీ భోజనాలు పెట్టేసి ముసలి కన్నీళ్లు కార్చేసి మా అమ్మకి ఎంత ఖర్చు పెట్టా, మా నాన్నకి ఎంత ఖర్చు పెట్టా అన్నో గిన్నెలు చెంబుల మీద వాళ్ళ పేర్లు వేసేసి ఊరందరికీ పంచిపెట్టేయడం ఇలాంటి షోలన్నీ చేస్తారు. అంటే బతికున్నప్పుడు మనిషికి ఎవ్వరు కూడా విలువవ్వరు, మనిషి పోయిన తర్వాత మాత్రం ఆర్భాటాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వంతో మనం ఉన్నాం. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టం, బతుకున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోము. వాళ్ళు ఏదన్నా చిన్న మాట మాట్లాడారంటే వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం, తిడుతూ ఉంటాం. నీకేమీ తెలియదు, నువ్వు నోరు మూసుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నీకు ఇలాంటివి ఎందుకు అని ఇలాంటి అడ్డమైన మాటలన్నీ మన ఇంట్లో ఉన్న మన అమ్మా నాన్నల దగ్గర మాట్లాడతాం. కానీ ఒక మంచి విషయాలు చెప్పే ఆయన్ని ఈ రోజున మన కన్న తల్లిదండ్రుల కంటే కూడా మంచి విషయాలు చెప్పే ఒక వ్యక్తి గురించి ఈ రోజున ఎంత ట్రోల్ చేస్తున్నారని అంటే మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే గరికపాటి ఆయన దేశ బహిష్కరణ చెయ్యాలంట. ఏమి నేరం చేశారని ఆయన దేశం నుండి పంపించేస్తారండి? సరే, దేశం నుండి పంపించేస్తారు, ప్రవచనాలు మానేస్తారు. నెక్స్ట్ ఎవరున్నారు తీసుకురండి, మనకి ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. దాని గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీరు అన్ని స్కూల్కి వెళ్ళి చూసి చక్కగా పిల్లలకి మంచి విషయాలు చెప్పాలండి, మీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరము, మీరు అలా అనొద్దని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఒకనొక సందర్భంలో. ఆయనే ఈ రోజున ఇన్ని మాటలు మాట్లాడినా ఆయనే ఎక్కడ బయటకు వచ్చి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఆయన్ని కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడలేదు. మనలో ఉన్న జనాలే అనమాట. కొంతమంది బ్యాచ్లు ఉంటారు కదా, నచ్చని వాళ్ళు వీడిని తొక్కేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు, హిందువులు ఇంత పైకి రావడం ఏంటని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈయన చెప్పే ప్రవచనాల వల్ల జనాల్లో చాలా మార్పు వచ్చేసింది, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని కసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే పనులు అనమాట ఇవి. ఈ వీడియోలన్నీ ట్రోలింగ్లన్నీ చేసేది ఎవరంటే కొంతమంది బ్యాచ్లు ఉంటారు. ఆ బ్యాచ్లు అనమాట చేసేది, ఏదో రకంగా తొక్కేయాలి. ఆయన మాటలు విని ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అన్న విషయాన్ని ఎవ్వరూ మాట్లాడట్లే. ఏంటో ఆయన చెప్పిన మాటల వల్ల అక్కడ నష్టం జరిగిపోయినట్టు, అక్కడ పిల్లలకి తిండి దొరకట్లేదని అన్నట్టు, గుడ్డు పెట్టట్లేదని అన్నట్టు, ఈయన మాటలు విని గవర్నమెంట్ ఏదో అక్కడ అన్నం పెట్టట్లేనట్టు ఇంత స్టోరీ నడిపిస్తున్నారు జనాలు. ఇప్పుడు ఆయన అందరూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ వీడియోలు చేస్తున్నారు. కానీ కొద్ది మంది మాత్రమే, అంటే మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి మనిషి మనకు చాలా అవసరమని మాట్లాడే వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. అవతల వాడు ఏం తిట్టాడో అని చూసుకోవడం, దానికి ఇంకో 2 మసాలా అంటించి ఇంకో 4 మాటలు తిట్టడం, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ ఆయన వయసుకు గౌరవం ఇవ్వండి, ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అని ఎవరైనా ఆలోచించారా? ఆయనకు ఇప్పటికే 70 ఏళ్ళు ఉన్నాయి. మహా చెప్తే ఇంకో 10 ఏళ్ళు చెప్తారేమో, తర్వాత ఆయన
కూడా శరీరం సహకరించకపోవచ్చు, అప్పుడు మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశంతో ఆయన వయసుకు గౌరవం ఇవ్వండర్రా, ఆయన పెద్ద మనిషి, ఆయన అన్ని అనుభవించిన ఆయన, ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఆయనకు తెలుసు, ఈ వయసులో ఆయన ఎందుకు ఇంత బాధ పెడతారని చెప్తున్నా సరే ఎవ్వరూ వినట్లేదు. ఒక పద్మశ్రీ తీసుకున్న వ్యక్తిని దేశ బహిష్కరణ చేసేయాలి, కోడిగుడ్లు పుచ్చుకొని కొట్టేయాలి, ఈయన అనవసరం కాకుల్లాగా పొడి చేస్తున్నారు. ఎంత తప్పండి. అయితే ఇకపోతే కామేశ్వరి గారి గురించి కూడా మాట్లాడాలి. నిన్న ఊరికే 2 ముక్కలే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఆవిడ గురించి కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్గా మాట్లాడాను. ఇప్పుడు ఆవిడ వయసు ఎంతండి? గరికపాటి గారి వయసు ఎంతండి? ఈ వయసులో ఆవిడ వచ్చి దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఇన్ని రోజులు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఇలా చేశాడు, ఆయన అలా చేశాడు, ఆయన బుద్ధి ఏంటో మీకు అర్థమైందా, పొగరెక్కువ, వాడికి నోరు ఎక్కువ, వాడికి అహంకారం ఎక్కువ అని ఏవేవో చెప్తోంది ఆవిడ. ఈ వయసులో అలాగా బయటకు వచ్చి పబ్లిక్లో ఆయన పరువు తీయడం వల్ల ఆవిడకి అసలు ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు ఒక వయసు వచ్చిందని అంటే ఎన్నో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఆవిడ పిల్లలు కావాలని కోరుకుంటున్నప్పుడు చక్కగా అలా మౌనంగా ఇంట్లో ఉండి ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ, ఆవిడ పేదరికంలోనే ఉందో, డబ్బున్న ఆవిడో, లేతే ఆవిడ ఉద్యోగం చేసుకుంటుందో, సంపాదించుకుంటుందో, దేనికి కూడా లోటు లేదనే చెప్తుంది ఆవిడ ఎప్పుడు కూడా. మరి దేనికి లోటు లేనప్పుడు అలా పద్ధతిగా ఇంట్లో ఉండి చక్కగా ఏదో ఒక రోజు నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ఎదురు చూడాలి. కానీ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కాపురం చేయకుండా వదిలేసిన భర్తను పట్టుకొని వాడు ఎలాంటి వాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి చెప్తుంది కదా, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి కలిసి వస్తుంది చెప్పండి? రేపు లేచే రోజు ఉంటుంది, లేవలేని రోజు ఉంటుంది, అందరికీ ముసలి వయసు అనేది వస్తుంది. ఏదో ఒక రోజు మన సొంత వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంటుంది, కడుపున పుట్టిన పిల్లల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే అనుకుంటారు, నేను చచ్చిపోయే లోపు నా సొంత వాళ్ళు రావాలి, నా సొంత పిల్లలు వచ్చి తలకొరువు పెట్టాలి, నా సొంత వాళ్ళ చేతుల మీదుగా నీళ్లు వదిలించుకోవాలి, కార్యక్రమాలు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకు ఉంటుంది. మరి అలాంటి ఆలోచన ఆవిడికి ఎందుకు రాలేదు? నీ పిల్లలు నీ దగ్గరికి రావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎంత మౌనంగా ఉండాలి? ఈ రోజున ఆయన గురించి వచ్చి ఆవిడ అల్లరి పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? ఏదైనా ప్రేమతో గెలుచుకోవాలి, మంచితనంతో గెలుచుకోవాలి. కానీ ఈ వయసులో వచ్చి అల్లరి పెడితే ఇంకా కోపాలు పెరుగుతాయి, పిల్లల్లో ద్వేషం పెరుగుతుంది, ఇంకా పిల్లలు దూరం అయిపోయే పరిస్థితి. ఈ విషయం తెలుసుకోకుండానే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా? ఆయన ఆస్తులు మీకు వస్తాయా? ఆయన పిలిచి మీతో కాపురం చేస్తారా? లేదంటే మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారా? ఆల్రెడీ మీరు మొన్న చేసిన బాగోతానికి ఆయన కేసులు పెట్టడం, నోటీసులు పంపించడం ఇలాంటివన్నీ జరిగాయి. అప్పుడేమో సైలెంట్గా ఊరుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు? ఆహా, దొరికిందిలే ఛాన్స్, వీడిని ఒక ఆట ఆడుకుందాం, అందరితో పాటు మనం కూడా భజన చేసామనంటే వీడి మీద ఇంకో 4 రాళ్ళు నా చేతితో కూడా వెయ్యొచ్చని కసి తీర్చుకోవడం కోసం ఈ రోజున బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ కామేశ్వరి. చూడండి, మీ వయసును దృష్టిలో పెట్టుకోండి. రేపు ఎవరు ఎలా ఉంటామో తెలీదు, ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలీదు. అన్నీ ఉన్న దిక్కులేని చావాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మన సొంత బిడ్డలే మనకు అవసరం అవుతారు. ఉన్న కొంచెం ప్రేమని దూరం చేసుకోవడం అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మనసులో ఉన్న కసినంతా ఈ వయసులో తీర్చుకోవడం కరెక్ట్ కాదు. మీకు పెద్దరికం వచ్చింది, ఆయనకి పెద్దరికం వచ్చింది. రేపు తెల్లారితే ఎవరు ఎలా ఉంటామో తెలీదు. ఈ రోజులో చూస్తే ఈ క్షణం బాగున్నామంటే రేపు లేచి తిరుగుతామో లేదో తెలీదు, నిద్రపోతున్నామని అంటే మళ్ళీ తెల్లారి లేస్తామో లేదో తెలీదు. అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు ఎంతో మంచితనంగా ఉండాలి. కామేశ్వరి గారు అని అంటే అసలు గరికపాటి గారి భార్య అని ఎవ్వరికి చాలా కాలం వరకు తెలీదు. ఈ మధ్యనే మీరు బయటకు వచ్చి మీ సంసార విషయాలన్నీ బయటపెట్టి అల్లరిపాలు చేసుకున్నారు. మీకు ఎంత లాభం వచ్చింది చెప్పండి? మీరు మొన్న అంతా అల్లరి చేసుకుని గోలగోలు చేసి సోషల్ మీడియా అంతా దద్దరిల్లేలాగా వీడియోలు చేశారు కదా, ఎవరైనా మీకు వచ్చి సాయం చేశారా? అయ్యో అమ్మ గరికపాటి గారి భార్యవా నువ్వు, మీ పరిస్థితి ఇలా ఉందని మీకు ఏమన్నా సాయం చేశారా? గరికపాటి గారు ఈ రోజున అలా ఉన్నారు కాబట్టి మీరు ఈ రోజున నిండుగా ఒక చీర కట్టుకొని అందంగా మీరు కనబడుతున్నారు. ఆయన పేరు చెప్పుకుని పలానా ఆయన భార్య అని మీరు చెప్పుకుంటున్నారు చూసారా? మరి ఆయన పేరు వాడుకుంటున్నారు కదా ఎలా అయినా. చూడండి, సంసారం అన్న తర్వాత ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, చాలామంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి మీరు గౌరవాన్ని ఇవ్వాలి. భర్త మీద ఎంత కోపమన్నా ఉండనివ్వండి, కానీ పిల్లలు ఏం పాపం చేశారండి? ఈ రోజున పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ పరువుని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బజార్లో పెడుతున్నారే. మీ కోడళ్ళు ఏమంటారు? మా అత్తగారు ఇలాంటిదని మీ కోడలు తిట్టదా? అందుకే మా మామగారు వదిలేశాడు, అందుకే కన్న కొడుకైనా సరే నా భర్త కూడా మాట్లాడట్లేదు, బయట నుండి వచ్చిన కోడళ్ళు కూడా అనే పరిస్థితి. గౌరవం అనేది ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మీకు డబ్బుకు లోట్లేదు, సంపాదించుకుంటున్నారు, చక్కగా మీ జీవితం గడిచిపోతుంది. ఆ జీవితాన్ని అలాగే చక్కగా గౌరవంగా ఉండేలాగా చూసుకోండి. రేపొద్దున మీరు లేచినా లేవపోయినా అయ్యో అమ్మ అని అంటూ ఏదో కన్న ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి మీ పిల్లలు మీ దగ్గరికి రావాలి. ఆ బంధాన్ని కూడా మీరు ఈ రోజున దూరం చేసేసుకుంటున్నారు.
ఇంకా మండే మంట మీద ఇంకొంచెం పెట్రోల్ పోసుకుని ఇంకా బంధాలను దూరం చేసేసుకుంటున్నారు. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఈయన పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఒకళ్ళు చెప్పే స్టేజ్లో మీరు లేరు. మీరే ఒక నలుగురికి చెప్పాలి మంచి మాటలు. అలాంటిది ఈ రోజున ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ జీవితాలను తొక్కేసి పిల్లల్ని అవమానించి తలెత్తుకోనివ్వకుండా చేసి ఏంటి దీనివల్ల ఉపయోగం? ముందున్న జీవితం కూడా బాగుండాలి అని అంటే ఇప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. రేపు మనకు ఎవరితో ఏ అవసరం వస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పుకోవడానికి అందరూ ఉన్నా సరే ఎవ్వరు కూడా దగ్గరికి రారు. కాబట్టి మంచితనం అనేది ఉండాలి. ఈ రోజున మన కుటుంబ పరువు తీసుకుంటే నాకేంటి లాభమో అనేది కూడా మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. ఈ సోషల్ మీడియా జనాలని అంటారా, ఈ రోజు ఏదైనా తప్పు మాట్లాడామంటే 4 రాళ్ళు వేసేస్తారు. రేపు మళ్ళీ ఏదైనా మంచి మాట మాట్లాడారంటే ఆయన అందరూ కూడా పొగిడేసి పైకెత్తేస్తారు. అన్ని సమయాల్లోనూ నచ్చే విధంగా మాట్లాడాలంటే కుదరదు కదండి. అంత ఎలాంటి గొప్పవాడైనా సరే సీఎం లాంటి వాళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు పొరపాటు మాట అనేది ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ల వయసులో కూడా ఇంత చక్కనైన మంచి ప్రవచనాలు మనకు అందిస్తున్నారంటే మనం సంతోషపడాలి. సోషల్ మీడియాలోకి వచ్చి ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయడం ఇది ఎవరికి కూడా భావ్యం కాదండి. వయసును గౌరవించండి అని పదే పదే నేను చెప్తున్నాను, కానీ అది ఎవరికీ అర్థం కావట్లేదు. కామేశ్వరి గారు అర్థం చేసుకోవాలి. మీరు ఇలా జీవితాలని అల్లరి పెట్టుకోవడం వల్ల మీకే నష్టం తప్ప ఆయనకు వచ్చిన నష్టమేమీ ఉండదు. మౌనంగా ఉండడం మంచిది, మంచితనంగా ఉండడం మంచిది. చివరి రోజుల్లో శేష జీవితం గడిపేటప్పుడు సంతోషమైన జీవితాన్ని గడపాలి. కానీ ఇలాంటి వివాదాలు, గొడవలు, తిట్టించుకోవడాలు ఈ వయసులో అవసరమా చెప్పండి? ఏమి సాధిస్తారు ఇంక ఇప్పుడు? మొన్న ఒకసారి వచ్చి మీ జీవితాలను అల్లరిపాలు చేసుకున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ అల్లరిపాలు చేసుకుంటున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? మీరే. అందరూ అర్థం చేసుకోండి. ఏదైనా ఉన్నప్పుడు మనం వద్దు అని కాలదు అనుకుంటాం, కానీ లేనప్పుడు మాత్రం దాని గురించి ఆరాట పడిపోతూ ఉంటాం. ఎవరైనా సరే మంచి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి విలువ ఇవ్వండి. తర్వాత మీరు ఇద్దామనుకున్న వాళ్ళు మనకు దూరం అయ్యారనుకోండి, అప్పుడు మనం ఏమీ చేయలేం. పొరపాటుగా మాట్లాడిన చిన్న మాటకి ఈ రోజున ఈ రకంగా లాగేస్తున్నారే. ఎంతకంటే దారుణమైన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? అందరూ ఒకవైపు ఉంటే మేము ఒకవైపు ఉన్నాం. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆయన తరపున మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇలాంటి విషయాలన్నీ మేము ఆలోచించి ఈ రోజున వీడియోలు చేయడం జరుగుతుంది. ఇటు కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా మేము ఎక్కడా కూడా బాధపడట్లేదు. మీరు పెట్టిన కామెంట్ కూడా ఒక నమస్కారంతో చక్కగా రిప్లైలు ఇచ్చాను. ఇంకా చాలామందికి నేను రిప్లైలు ఇవ్వలేకపోయాను. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. మనసు పెట్టి ఆలోచించండి. మన ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. తెల్లారితే మన జీవితాలు ఎలా ఉంటాయో ఎప్పుడు ముగిసిపోతాయో మనకే తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఒక మనిషికి మనం ఎంత గౌరవాన్ని ఇవ్వాలి, ఒక మనిషిని మనం ఎంత ఇదిగా ప్రేమించాలి? మంచి మాటలు చెప్పే వ్యక్తిని మనం దూరం చేసుకుంటే నష్టపోయేది ఎవరు? ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.